శ్రీమతే నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత కర్మయోగము 3వ అధ్యాయము 36వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఈ శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, మనిషికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెడుతున్నట్లు దేని ప్రేరణ వల్ల పాపకార్యాలు చేస్తున్నాడు అని. మనం కూడా చూడండి, ఒక్కోసారి ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని తెలిసినా ఆ పని చేసేస్తాం. అనారోగ్యకరము అని జంక్ ఫుడ్ గురించి మనకి తెలిసినా మనం దాన్ని తింటాం. అంటే మనల్ని అలా ప్రేరేపించే ఆ అదృశ్య శక్తి ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడనమాట. అంటే జంక్ ఫుడ్ ఏం తింటామని కాదు, మనకి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెడుతున్నట్లు దేని ప్రేరణ వల్ల పాపకార్యాలు చేస్తున్నాము అని చెప్పి అడుగుతున్నారనమాట. 37వ శ్లోకం నేర్చుకుందాం. శ్రీ భగవాను ఉవాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. కామః ఏషః క్రోధః అన్నమాట. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః. మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః. మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అర్జునుడు అడిగిన దానికి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జున, ఇది కామము అంటే కోరిక అనమాట. అది నెరవేరనప్పుడు కలిగేదే క్రోధము. ఇది రజోగుణం నుంచి పుడుతుంది. ఇది ఎప్పటికీ తృప్తి చెందదు, మహాపాపిష్టిది. దీనినే నువ్వు ప్రధాన శత్రువుగా గుర్తించు అని చెప్తున్నారనమాట. మనం పురాణ కథల్లో దీన్ని లింక్ చేసుకుంటే, విశ్వామిత్ర మహర్షి గొప్ప తపస్వి. బ్రహ్మర్షి కావాలి అనే పట్టుదలతో కఠోర దీక్షలో ఉన్నారు. ఆయన తపస్సుని భంగం చేయటానికి ఇంద్రుడు మేనక అనే అప్సరసను పంపిస్తారు. 1000 ఏళ్ల తపశ్శక్తి ఉన్నప్పటికీ మేనకను చూడగానే విశ్వామిత్రుడిలో కామం ఉదయించింది. ఆ క్షణంలో తన లక్ష్యాన్ని మరిచిపోయి ఆమెతో సంసార జీవితంలో మునిగిపోయారు. శ్లోకంలో చెప్పినట్లు జ్ఞానమావృత్య అంటే ఒక గొప్ప జ్ఞాని కూడా కోరికకు లోనే తన విచక్షణని కోల్పోతారు. మనం ఆధునిక సైకాలజీ ప్రకారం చూసుకుంటే అతిగా ఆశపడ్డం లేదా కీర్తి కోసం పాకులాడడం రజోగుణ లక్షణం అనమాట. అగ్నిలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో కోరిక తీరిన కొద్దీ ఇంకా కావాలి అని అనిపిస్తుంది. విశ్వామిత్రుడు మేనకతో అన్నేళ్లు ఉన్నా తృప్తి కలగలేదు. చివరికి పశ్చాత్తాపమే మిగిలింది. బయట శత్రువులను చంపడం సులభమే, కానీ లోపల ఉన్న కోరికను జయించటం కష్టం. విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి మీద గెలవగలిగారా? గెలవలేకపోయారు. తన కోపాన్ని జయించిన తర్వాత మాత్రమే ఆయన బ్రహ్మర్షి అయ్యారన్నమాట. మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో హెచ్చరించింది కూడా అదే.
నువ్వు నీ లక్ష్యాన్ని చేరాలి అంటే ముందు నీలోని ఈ రాజస లక్షణాలు అంటే కోరిక, కోపము, వీటిని గుర్తించి అదుపు చెయ్యి. 38వ శ్లోకం. ధూమేనావ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేనావ్రియతే వన్హిః ధూమేనావ్రియతే వన్హిః ధూమేనావ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేనావ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. దీనికి అర్థం ఏంటంటే పొగచేత నిప్పు, మురికి చేత అద్దము, మాయ చేత గర్భస్థ శిశువు ఏ విధంగా కప్పబడి ఉంటారో అలాగే ఈ కోరిక చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది అని. యయాతి ఒక గొప్ప చక్రవర్తి, కానీ ఆయనకి ఇంద్రియ సుఖాల మీద కోరిక విపరీతంగా ఉండేది. శుక్రాచార్యుని శాపం వల్ల ఆయనకి ముసలితనం వస్తుంది, కానీ ఆయన కోరిక మాత్రం ఇంకా తీరలేదు. యయాతి తన ముసలితనాన్ని ఇచ్చి తన కొడుకైన పూరువు దగ్గర నుండి యవ్వనాన్ని అప్పుగా తీసుకున్నారు. 1000 సంవత్సరాల పాటు భోగభాగ్యాలని అనుభవిస్తారు. యయాతి మహర్షికి తెలుసు శరీరం నశ్వరమని, సుఖాలు శాశ్వతం కాదని, కానీ అతని కోరిక అనే ఈ ఏదైతే పొగ, మురికి ఉందో ఆ జ్ఞానాన్ని కప్పేసిందనమాట. ఎంత అనుభవించినా ఆ కోరిక తీరలేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. చివరికి ఆయనకు అర్థం అవుతుందనమాట, అగ్నిలో నెయ్యి పోస్తే అది ఎలా ప్రజ్వరిల్లుతుందో కోరికలు తీర్చుకునే కొద్దీ పెరుగుతాయే తప్ప తగ్గవు అని. అప్పుడు ఆ మురికి అంటే ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుంటారు. ఆ కోరిక తొలగి జ్ఞానం ప్రకాశిస్తుందన్నమాట. పొగ ఉన్న నిప్పు తన ఉష్ణాన్ని కోల్పోతుందా? కోల్పోదు. అలాగే కొంచెం వివేకం ఉన్న మనిషి చిన్న హెచ్చరికతో తన తప్పును తెలుసుకోగలుగుతాడనమాట. ఇది తాత్కాలిక భ్రమ. పొగ, నిప్పు మనం దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మురికి అద్దం చూసామనుకోండి, అద్దం మీద దుమ్ము పడితే ఏమవుతుంది? మన ముఖం మనకి కనిపిస్తుందా? ఇక్కడ మురికి అంటే అహంకారము, అత్యాస. దీన్ని వదిలించుకోవడానికి సాధన అవసరం, అంటే శుభ్రం చేయటం అనమాట. యయాతి విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. తర్వాత ఏంటి? మావి శిశువు. గర్భంలో ఉన్న శిశువుకు బయట ప్రపంచం తెలియదు. అలాగే అజ్ఞానంలో కూరుకుపోయిన వ్యక్తికి అసలు జ్ఞానం అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఇది మనిషిని పూర్తిగా బందీని చేస్తుంది. ఇది మనం మన జీవితంలోకి అన్వయించుకుంటే, మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు మన అంతరాత్మ వద్దు అని చెప్తుంది. అదే నిప్పు, అదే జ్ఞానం. కానీ మన కోరిక అనే పోగుంటుంది కదా, ఆ మాట వినపడకుండా చేస్తుంది. యయాతి కథ మనకి నేర్పే పాఠం ఏంటంటే, వస్తువుల ద్వారా లేదా సుఖాల ద్వారా కోరికను చంపలేం. కేవలం వివేకము అనే గాలితో ఆ పొగను తొలగించి జ్ఞానాన్ని పొందాలి అని మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతోంది. 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా
నిత్యవైరిణా జ్ఞానినో నిత్యవైరిణా ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ దుష్పూరేణానలేన చ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. దీని అర్థం ఏంటంటే, అర్జున, తీరని అగ్ని వంటి ఈ కామము అంటే కోరిక జ్ఞానులకి కూడా నిత్య శత్రువు. ఇది వారి వివేకాన్ని కూడా కప్పేస్తుంది. నిత్యవైరిణ దుష్పూరేణ అనలేనచ అన్నారు. ఎప్పుడూ ఉండే శత్రువు మనం ఎంత ప్రయత్నించినా లోపలే పొంచి ఉంటుంది. దుష్పూరేణ అనలేనా అంటే ఎంత నెయ్యి పోసినా ఆరని అగ్ని వంటిదనమాట. అంటే కోరిక తీరితే ఆగిపోదు, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనం దీనిని పురాణాలకి అన్వయం చేసుకున్నాము అని అనుకోండి. సౌభరి మహర్షి గొప్ప తపస్వి. ఆయన నీటి అడుగున 1000 సంవత్సరాలు తపస్సు చేయగల సామర్థ్యం కలవారు. ఒకరోజు నీటిలో తపస్సు చేసుకుంటున్న సౌభరి మహర్షి ఒక చేప తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండడం చూస్తారు. ఆ దృశ్యం చూడగానే అంతటి జ్ఞాని మనసులో కూడా నేను కూడా ఇలాగే సంసార సుఖాన్ని అనుభవించాలి అనే కోరిక పుట్టింది. వెంటనే తపస్సు వదిలేసి బయటికి వచ్చి మాంధాత మహారాజు వద్దకు వెళ్ళి ఆయన 50 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటారు. తన తపశ్శక్తితో 50 భవనాలు నిర్మించి 1000 ఏళ్లపాటు భోగాలని అనుభవిస్తారు. సౌభరి మహర్షికి తెలియదా సంసారం తాత్కాలికమని, తపస్సు గొప్పదని? తెలుసు. కానీ ఈ శ్లోకంలో చెప్పినట్లు జ్ఞానినో నిత్యవైరిణా అంటే ఆ కోరిక ఆయన జ్ఞానాన్ని పూర్తిగా కప్పేసింది. ఎంత అనుభవించినా ఆయనకి తృప్తి కలగలేదు. చివరికి వృద్ధాప్యంలో ఆయనకు అర్థమవుతుంది, ఒక చిన్న చేపను చూసి కోరిక పుట్టి ఆ కోరిక నా జీవితాన్నే మార్చేసింది, ఈ కోరికలకి అంతం లేదు అని గ్రహించి తిరిగి అడవులకి వెళ్ళిపోతారనమాట. జ్ఞానినో నిత్యవైరినా అంటే జ్ఞానం ఉన్నవాడు తప్పు చెయ్యడు అని గ్యారంటీ లేదు. ఎంత చదువుకున్నా, ఎంత మేధావి అయినా ఒక్కోసారి చిన్న చిన్న కోరికలకు లొంగిపోయి తమ జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు. అనలేనా అంటే అగ్ని వంటిది, తృప్తి లేని అగ్ని. అంటే ఇప్పుడు మనం సైన్స్ ప్రకారం చూసుకున్నాము అని అనుకోండి, మెదడులో డోపమైన్ అనే రసాయనం వల్ల ఒక కోరిక తీరగానే మెదడు దానికి అలవాటు పడిపోయి ఇంకా ఎక్కువ కోరుకుంటుందన్నమాట. అందుకే కోరిక ఎప్పటికీ తీరదు. అది నిత్య శత్రువు. కోరిక అనేది బయట వ్యక్త కాదు, మన మనసులోనే ఉంటుంది. మనం చనిపోయే వరకు ఏదో ఒక రూపంలో అది వస్తూనే ఉంటుంది. అందుకే అది నిత్య శత్రువు. మనకి సౌభరి మహర్షి కథ ఏం చెప్తోంది అంటే, మనం ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన లోపల ఉన్న కోరిక అనే శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. అగ్నిని చిన్నప్పుడే అంటే చిన్నగా ఉన్నప్పుడే ఆర్పేయాలి. అది గనక పెద్దగా అయిపోయిందనుకోండి, ఇల్లంతా తగలబెట్టేస్తుంది, తర్వాత ఊరంతా తగలబడిపోతుంది. అలాగే చిన్న కోరిక మనసులోకి రాగానే వివేకంతో దానిని అదుపు చెయ్యాలి. ఇది మనకి ఈ శ్లోకంలో అర్థమవుతోంది. 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధిః రస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధిః అన్నమాట. అది ఇంద్రియాణి మనోబుద్ధిః అస్య అధిష్ఠానం అన్నమాట. రస్యాధిష్ఠానముచ్యతే ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే. మీరు అక్కడ విడగొట్టాలని అనుకుంటే
అస్య అధిష్టానం ఉచ్యతే. అది వినడానికి కొంచెం బాగుండలేదు కాబట్టి కలిపి చదివేసుకున్నాం అనుకోండి, అది బాగుంటుంది. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మనకి కష్టంగా అనిపిస్తుంది కానీ, కాకపోతే కాస్త శ్రద్ధ పెడితే వచ్చేస్తుంది. నేను అందుకే 1కి 10 సార్లు చెప్తున్నాను. ఏతైర్విమోహ యత్యేష, ఏతైర్విమోహ యత్యేష, ఏతైర్విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం, జ్ఞానమావృత్య దేహినం, జ్ఞానమావృత్య దేహినం. జ్ఞానం ఆవృత్య దేహినం అనమాట. ఏతైర్విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే. ఏతైర్విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం. దీని అర్థం ఏంటంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ 3 కామానికి నివాస స్థానాలు అని చెప్పబడుతుంది. వీటి ద్వారానే అది జ్ఞానాన్ని కప్పేసి మనిషిని మోహింపచేస్తుంది. శత్రువు బయట ఎక్కడో లేడు, మన శరీరంలోనే 3 విభాగాల్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే రావణాసురుడు పండితుడు, శివభక్తుడు, మహాబలశాలి. కానీ కామము అంటే అతనిలో కోరిక ఎలా అతన్ని ఆక్రమించిందో, అతనిలో ఉన్న 3 స్థావరాలను ఎలా ఆక్రమించిందో చూడండి. శూర్పణఖ చెప్పింది సీతమ్మ చాలా అద్భుతంగా ఉంటుంది, సౌందర్యవతి అని. ఆ సౌందర్య వర్ణన వినగానే రావణాసురుడి కళ్ళు సీతమ్మను చూడాలని, ఇంద్రియాలు ఆమెను పొందాలని తహతహలాడాయి. అంటే శత్రువు మొదటి గేటు దాటేశాడు, ఇంద్రియాలని దాటేశాడు. ఇంద్రియాల ద్వారా లోపలికి వచ్చిన కోరిక మనస్సులో స్థిరపడిపోయింది. రాత్రింబవళ్ళు సీతమ్మ గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. మనసు భావోద్వేగాలకి లోనై మొండికేసిందనమాట. ఇది చాలా ప్రమాదకరమైన దశ. బుద్ధి అంటే బుద్ధి ఏది మంచి ఏది చెడు అని చెప్తుంది. కానీ కామము బుద్ధిని ఆక్రమించగానే, కోరిక బుద్ధిని ఆక్రమించగానే రావణుడు తన తప్పుని సమర్థించుకున్నాడు. ఏమని? నేను త్రిలోకాధిపతిని, నాకు ఏది కావాలన్నా అది ధర్మమే అని. తన తెలివితేటలని తప్పుడు దారిలో వాడాడు. అలా వాడాడు కాబట్టి ఏమైంది? పతనం తప్పలేదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి 3 భ్రష్టు పట్టడం వల్ల అంతటి జ్ఞాని అనుకున్న అతనికి కూడా పతనం తప్పలేదు. మనం రామాయణం చదివితే మనకు అదే కదా అర్థమవుతుంది. మనం దీన్ని మన పరంగా అన్వయించుకున్నామని అనుకోండి. మనం చూసే సినిమాలు, సోషల్ మీడియా రీల్స్, వినే మాటల ద్వారా మొదట కోరిక అనేది ప్రవేశిస్తుంది. ఇంద్రియాలు పంపిన సమాచారాన్ని మనసు పదే పదే మననం చేస్తుంది. దీన్నే అబ్సెషన్ అంటారు. ఇది పెరిగితే మనిషి నియంత్రణని కోల్పోతాడు. కోరిక బుద్ధిని ఆవహించినప్పుడు మనిషి తన తప్పును జస్టిఫై చేసుకుంటాడనమాట. లంచం తీసుకునేవాడు అందరూ తీసుకుంటున్నారుగా, నేను నా పిల్లల కోసమే కదా తీసుకుంటున్నాను అని తన బుద్ధితో తప్పుడు లాజిక్ వెతుక్కుంటాడు. మనం ఏదైనా చెడు అలవాటుకి లోనవుతున్నాము అంటే ఆ శత్రువు మన 3 చోట్ల దాక్కున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతాం. చూడకూడదు అనుకుంటే ఈ ఒక్కసారికి అనుకుంటాం. ఈ ఒక్కసారే ఇంకా ఆ ఫోను వదలలేని స్థాయికి వెళ్ళిపోతాం. కళ్ళు, చెవులను అదుపులో ఉంచాలి. మనస్సును మంచి ఆలోచనలతో మళ్లించాలి. బుద్ధికి సరైన జ్ఞానాన్ని అందించి అప్రమత్తంగా ఉండాలన్నమాట. మనకి ఈ శ్లోకం అదే చెప్తోంది. ఇప్పుడు 36వ శ్లోకం నుంచి ఒకసారి మళ్ళీ కలిపి చదివేసుకుందాం. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ధూమేనావ్రియతే వన్హిః యథా దర్శో మలేన చ యథోల్బేనావృతో
జాతో గర్భః తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. 40వ శ్లోకం వరకు నేర్చుకో.